వెల్కమ్ బ్యాక్. చిత్రాడలో జరిగే జనసేన జయకేతనం సభకు వచ్చే ప్రతి ఒక్కరికి పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు సిద్ధం చేశారు. అలాగే ఎండను దృష్టిలో పెట్టుకుని సభలో ప్రతి ఒక్కరికి పుచ్చకాయలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక జయకేతనం సభలో భోజన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఏదైతే 12వ ఆవిర్భావ సభకి సంబంధించి ఇప్పటికే చిత్రాడ దగ్గర భారీ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హైవేల పైన పూర్తిగా ప్రజలకి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకి కావచ్చు, కార్యకర్తలకి ఎప్పటికప్పుడు వారికి భోజనాలు అయితే అందిస్తున్నారు. భోజన ప్యాకెట్లే అందించడమే కాకుండా మరోవైపు పుచ్చకాయలు, ఇటు చల్లని అంటే ఎండలకి ఇబ్బంది పడేటువంటి ప్రజలకి సంబంధించి వాళ్ళకి మజ్జిగ, ఇటు అన్నము మొత్తం అన్నీ అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్ అయితే ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఆవిర్భావ సభకు సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఎక్కడ చూసినా స్టాల్స్ ఏర్పాటు చేసి మీరు భోజనాలు అందిస్తున్నారు. ఎక్కడెక్కడ అందిస్తున్నారు, ముఖ్యంగా ఎంతవరకు నిర్వహించే అవకాశం ఉంది? సార్ ఈరోజు ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి అల్పాహారం కాడ నుంచి చిత్రాన్నము, పొంగలి, మజ్జిగ, కర్బూజకాయ ఒప్పులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీళ్లు అన్నీ కూడా మేము కమిటీ తరఫున సప్లై చేస్తున్నాము. ఇది ఉదయమే కాకుండా కంటిన్యూగా సాయంత్రం 8 గంటల వరకు కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది కార్యక్రమము. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా భోంచేసుకొని కార్యకర్తలు బయటకు వెళ్తారు. అంతవరకు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్లు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కర్బూజప్పులు అన్నీ కూడా వాళ్ళకు మేము సప్లై చేస్తున్నాం. సార్ తీసుకోండి. అంటే సార్ ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి అయితే అందరికీ ఎవరికి ఇబ్బంది పడకుండా పూర్తిగా ఇట్లా ప్యాకెట్లలోనే ఫుడ్ అరేంజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్ని ప్యాకెట్లు అరేంజ్ చేశారు, ముఖ్యంగా ఎంతమంది వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి అయితే ఉంది? ఎందుకంటే ఈ హైవేలో ఇటువైపు నుంచి వచ్చేటువంటి ప్రజలకి ఏ విధంగా ఇవ్వబోతున్నారు మొత్తం అన్ని? సార్ ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా అందరికీ అనుకూలంగా అయ్యేట్టుగా బస్సుల్లో నుంచి కూడా చాలా దూరవారం నుంచి మేము మదనపల్లి నుంచి వచ్చాము. దగ్గర 750 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి 10-15 బస్సులు తీసుకొని వచ్చి మిగతా కార్లలో కూడా ఇక్కడికి వచ్చారు. చుట్టుపక్కల ప్రజలు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి మొత్తం రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు ఎలాంటి దీనికి గురి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ప్యాకెట్ల కానించి ప్రతిదీ మేము సప్లై చేస్తున్నాం. సార్ అది ఫుడ్ విషయంలో ఏమి ఇబ్బంది పడకుండా వాటర్ ప్యాకెట్లు, కర్బూజప్పులు, మజ్జిగ సప్లై చేస్తున్నాం. అంటే ముఖ్యంగా స్టాల్స్ 5-6 స్టాల్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. భోజనాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ముఖ్యంగా ఈ హైవేలోనే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి భోజనాలు ఎక్కడెక్కడ వాళ్ళు భోజనం చేసే అవకాశం ఉంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? స్టాల్స్కి వస్తారు సార్, కనీసం ఒక 5 లక్షల మంది వరకు కూడా రావచ్చు. ఇక్కడ వారిలో ఎంతమందికైనా మేము సప్లై చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాము. అన్ని స్టాల్స్ పెట్టిండాము. హైవే పక్కనంతా స్టాల్స్ ఉన్నాయి, ప్రాంగణంలో కూడా స్టాల్స్ పెట్టిండాము. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ భోజన వసతి కల్పిస్తాను. సాయంత్రం వరకు కూడా మీటింగ్ తర్వాత కూడా భోజనాలు తీసుకొని బయలుదేరచ్చు అనే ఉద్దేశంతో దూరాభారం పోయే వాళ్ళకందరికీ కూడా ఏమి ఆరోగ్య వాళ్ళకి ఇబ్బంది లేకుండా మెడికల్ క్యాంపులు కావచ్చు, భోజనాలు కావచ్చు అన్నీ కూడా వాళ్ళకు సిద్ధం చేశాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ముఖ్యంగా ప్రజలకి ఇక్కడికి వచ్చేటువంటి సభ్యులు కావచ్చు, ముఖ్యంగా కార్యకర్తలు, అభిమానులు భారీగా వస్తున్నారు. ఆయన అభిమానంతో వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చేటువంటి అభిమానులు భారీగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి పంచపక్ష పరమాణాలలాగా అందరికీ అన్ని విధాలుగా అన్నీ అందిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది కూడా అభిమానంతో ఆయన వద్దకైతే చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఈ హైవేలో చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు వారికి మజ్జిగ ప్యాకెట్లు, మరోవైపు ఇటు అన్నంకి సంబంధించినటువంటి అన్ని రకాలు పూర్తిగా ఫుడ్ ప్యాకెట్లు పూర్తిగా సిద్ధం చేసి ఎప్పటికప్పుడు హైవేల్లో పూర్తిగా అందరికీ అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, చిత్రాడ సభ నుంచి.